హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు ఎంకే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక స్పెషల్ అన్బాక్సింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా ఈ ఆఫర్ కూడాను చాలా బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఒక 55,000 ఉన్న ఫోన్ ఒక 20,000కి వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అటువంటిది ఆ ఫ్లాష్ సేల్స్లో మనకి కూడా ఒక ఫోన్ అనేది దొరకడం జరిగింది అనమాట. సో అదేంటంటే LG G8X డ్యూయల్ స్క్రీన్ అనమాట. సో ఇది చాలామందికి ఫ్లాష్ సేల్లో దొరకలేదు, కొంతవరకు చాలామంది వరకు దొరికాయి. మ్యాక్సిమం వాళ్ళు వచ్చేసి 1,50,000 వరకు కూడాను ఫోన్స్ అనేవి సేల్లో ఉంచడం జరిగిందనమాట. సో ఇదైతే హ్యూజ్ ఆఫర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా డ్యూయల్ స్క్రీన్ క్యాపబిలిటీతో వస్తుంది కాబట్టి ఆ ప్రైస్ రేంజ్లో ఈ ఫోన్ తీసుకోవడం, అలాగే ఇది స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి ఆ ప్రైస్ రేంజ్లో ఈ ఫోన్ అనేది ది బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ బాక్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామని నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది, అండ్ మీరు కూడా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఓపెన్ చేసేద్దామా? ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. LG G8 యొక్క బాక్స్ ఇట్లా వస్తుంది, ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ అయ్యి వస్తుంది అనమాట. అండ్ ఇందులో ఫస్ట్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకి బిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ బిల్ అమౌంట్ చూసుకుంటే 19,990 అనమాట. యాక్చువల్లీ ఇది నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి తీసుకున్నాను. ఎందుకంటే నేను midnight 12 o'clock సేల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు నేను కార్డ్ పేమెంట్ చేసినప్పుడు నాకు ఏమైందంటే పేమెంట్ అనేది ఫెయిల్ అయ్యింది. పేమెంట్ అయ్యేలోపు నాకు మొబైల్ అనేది సోల్డ్ అవుట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ టైం 8 o'clock సేల్లో నేను ఏం చేశానంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకోవడం వల్ల మనకి ఫోన్ అనేది తొందరగా దొరకడం జరిగిందనమాట. బాక్స్ మనకి ఇది తీసుకున్నట్లయితే సో బాక్స్ మనకి ఇలా వస్తుంది. LG G8 డ్యూయల్ స్క్రీన్ అని చెప్పేసి ఉంది. అండ్ టాప్లో చూసుకుంటే వాళ్ళ కొరియర్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇందులో మనకి 2 బాక్సెస్ ఉన్నాయి అనమాట. మెయిన్ బాక్స్ అటు ఉంది, అలాగే ఇంకొక చిన్న బాక్స్ ఉంది. ఆ బాక్స్లో కూడా ఏముందో మనం చూసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే LG G8X ThinQ LG డ్యూయల్ స్క్రీన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలాగే కిందన చూసుకున్నట్లయితే ఇక్కడ M.R.P వచ్చేసరికి 70,000 మనకి ఇవ్వడం జరిగింది. అలాగే తలొక సార్ వాల్యూ, మిగతా అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, జనరల్గా ఈ వీడియోస్ అన్నీ కూడాను మన ఓన్ మనీతో ఈ ఫోన్స్ అనేవి పర్చేజ్ చేసి మీకు రివ్యూ చేయడం జరుగుతుంది. సో దీనికల్లా మీరు చేయాల్సింది ఏం లేదు, నాకు కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అనేది మనకి పెరిగారంటే ముందు ఇలాంటి మొబైల్ రివ్యూస్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ కానీ ఇంకొంచెం ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది పెరిగిందంటే మాత్రం జనరల్గా మనకి వ్యూస్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. అండ్ ఇట్లాంటి ఇంకెన్నో మొబైల్స్ని మనం మన ఛానల్లో రివ్యూ చేసుకోవచ్చు. సో బాక్స్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఈ బాక్స్ ఉంది, తర్వాత ఇదో బాక్స్ ఉందన్నమాట. ఇది డ్యూయల్ స్క్రీన్ అనమాట. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, నాట్ ఫర్ సేల్, కాంప్లిమెంటరీ విత్ LG G8X ThinQ అని. అంటే ఇది బయట మనకి షోరూమ్లో కానీ అక్కడ కానీ దొరకదనమాట. ఇది ఓన్లీ ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ కొనేటప్పుడు దాంతోపాటు కాంప్లిమెంటరీగా ఇవ్వడం కోసం మాత్రమే ఇది దాన్ని చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. అలాగే ఫెస్టివ్ స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ అనమాట. సో నార్మల్గా మీరు 55,000కి కొన్నట్లయితే ఈ స్టిక్కర్ అనేది రాదు. అలాగే దీంట్లో ఇంక్లూడెడ్గా ఛార్జర్ అనేది ఇంక్లూడ్ చేసిస్తారు. బట్ ఇందులో మాత్రం ఛార్జర్ అనేది రిమూవ్ చేశారు. అలాగే ఇక్కడ 6GB ర్యామ్ 128GB వెర్షన్ అనమాట. ఇది సింగిల్ వెర్షనే ఉంది. కలర్ కూడా మనకి సింగిల్ వెర్షన్ అనమాట. సో ఇక్కడ ఒక సీల్ అనేది ఉంది. ఇక్కడ వాళ్ళ స్టిక్కర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అండ్ స్టిక్కర్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనం సో ఇది అండ్ ఇందులో మనకి LG వాళ్ళు ఏంటంటే స్మూత్ క్లాత్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే మనం స్క్రీన్ ఏదైనా డస్ట్ అయినా లేకపోతే ఇంకేదైనా సరే మనం క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఫోన్ మనకి ఇట్లా ఉంటుంది. అండ్ ఫోన్ తీసి పక్కన పెట్టుకున్నట్లయితే బాక్స్లో ఇంకేం కంటెంట్స్ ఉన్నాయనేది చూద్దాం. అండ్ ఇదో బాక్స్ ఉంది. ఈ బాక్స్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఇందులో మనకి క్విక్ స్టార్ట్ గైడ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మొబైల్ కేసు కూడా ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. సో సింగిల్ స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు ఈ కేసు అనేది మనకి యూజ్ అవుతుంది. కేసు అయితే క్వాలిటీ బాగానే ఉంది. అలాగే ఇది ఫోన్లో వేసి ఎలా ఉందో కూడా మనం చూద్దాం. అండ్ అలాగే మనకి ఒక Type-C కేబుల్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో వీళ్ళు ఛార్జర్ అయితే స్కిప్ చేశారు. అండ్ ఇందులో ఒక Type-C కేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఏదైనా ఛార్జర్ పిక్ అయినా లేదంటే పవర్ బ్యాంక్ కానీ కనెక్ట్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. సో లెంత్ ఇట్లా ఉంటుంది. ఇది కూడా పక్కన పెట్టుకున్నట్లయితే ఇంకొక వైట్ కలర్ బాక్స్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి హెడ్ ఫోన్స్ ఉంటాయి అనమాట. ఇది ప్రీమియం క్వాలిటీ హెడ్ ఫోన్సే ఉంటాయి. ఎందుకంటే ఫోన్ అనేది ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి మనకి ఇందులో వచ్చే హెడ్సెట్స్ కూడాను మనకి ప్రీమియం క్వాలిటీగానే ఉంటాయి. ఇందులో ఒక టూ సెట్స్ ఆఫ్ ఇయర్ టిప్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మన సైజ్ వైజ్ మనం మార్చుకోవచ్చు దీన్ని. అలాగే ఇయర్ ఫోన్స్ చూసుకున్నట్లయితే వైర్ అయితే చాలా క్వాలిటీగా ఉంది. మీకు ఇక్కడ చూడవచ్చు థ్రెడ్ టైప్ ఉందన్నమాట. అండ్ ఇందులో మనకి ఆన్సర్ కీ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఇన్ ఇయర్ టైప్ డిజైన్తో రావడం జరుగుతుంది. ఇన్ ఇయర్ టైప్ మనకు వస్తుంది ఇది. సో ఇది మనం
యూజ్ చేసి సాంగ్స్ విని వీటి క్వాలిటీ కూడా ఎలా ఉందో మనం చూద్దాం తర్వాత. సో ఇంతే, మనకి బాక్స్లో అయితే ఇంతే ఉంది, ఇంకేం లేవు. ఇప్పుడు మొబైల్ ఫోన్ విషయానికి వస్తే ఫోన్ అయితే మనకి ఇట్లా ఉంటుందన్నమాట. ఫుల్ వ్యూ ఓవర్వ్యూ చూసుకున్నట్లే కిందన మనకి హెడ్ ఫోన్ జాక్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది కూడా ఇక్కడ ఉంది. అలాగే స్పీకర్ కూడా ఇక్కడ ఉందన్నమాట. టైప్ సి పోర్ట్ ఇక్కడ ఉంది. అండ్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఒక పవర్ బటన్ అనేది ఇవ్వడం జరిగింది. సో టాప్లో మనకి సిమ్ ట్రే అనేది ఇవ్వడం జరిగింది, ఇక్కడ వస్తుంది సిమ్ ట్రే. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి డ్యూయల్ కెమెరాతో వస్తుందన్నమాట. ఫ్లాష్ కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ IMEI నెంబర్ అవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. కింద చూసుకున్నట్లయితే LG లోగో కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది ఫోన్ తోలక ఫిజికల్ ఓవర్వ్యూ అనమాట. పైన ఉన్న స్క్రీన్ ప్రొటెక్షన్ తీసేద్దాం. సో దీనికైతే మనం స్క్రీన్ గార్డ్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఫోన్తో పాటు ఇచ్చిన డ్యూయల్ స్క్రీన్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఇందులో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయనేది చూద్దాం. అండ్ ఇందులో మనకి ఈ స్క్రీన్ ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది మనకి సెకండరీ స్క్రీన్ అనమాట. ఇక్కడ సెకండరీ స్క్రీన్ వస్తుంది. అండ్ మీకు ఫోన్ ఇది కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక చిన్న డిస్ప్లే అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే టైం కానీ లేదంటే ఏమైనా నోటిఫికేషన్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ LG డ్యూయల్ స్క్రీన్ అని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీని క్వాలిటీ కూడాను మనకి చాలా బాగుంది. ఇది ఓపెన్ చేసినప్పుడు కానీ ఏదైనా సరే మనకి చాలా బాగుంది అనమాట. అండ్ ఇందులో మనకి ఇక్కడ ఒక కనెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మ్యాగ్నెటిక్ కనెక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీనివల్ల యూజ్ ఏంటంటే జనరల్గా మీరు డ్యూయల్ స్క్రీన్ వాడేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవ్వదన్నమాట. సో ఇక్కడ మీకు కనెక్టర్ ఉంది కదా, దీనికి మీరు కనెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ టైప్ సితో మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ కనెక్టర్ కూడాను మనకి చాలా స్పీడ్గా ఉంది, అలాగే చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో మీరు ఆల్మోస్ట్ దగ్గర ఉంచేసినట్లయితే ఆటోమేటిక్గా ఇది తీసుకుంటుంది. సో ఇందులో ఉన్న కంటెంట్ అయితే ఇది. అండ్ ఫోన్ మనకి ఇక్కడ టైప్ సి కనెక్టర్ ఉంది కదా, ఫోన్ మనం డైరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకొని టైప్ సి కనెక్టర్తో ఇది కనెక్ట్ అవుతుంది అన్నమాట. సిమ్ ట్రే ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే సో ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది అనమాట. ఒక మెమరీ కార్డు ఒక సిమ్ కార్డు ఎట్ ఎ టైం యూజ్ చేయడానికి అవుతుంది, లేదంటే 2 సిమ్ కార్డ్స్ ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ట్రిపుల్ స్లాట్తో రావడం లేదు. సో ఇది 128 GBతో వస్తుంది కాబట్టి మనకి మెమరీ కార్డ్తో పని ఉండదు. మీరు హ్యాపీగా 2 సిమ్ కార్డ్స్ అయితే హ్యాపీగా వాడుకోవచ్చు. అండ్ ఫోన్ ఆన్ చేసి చూసినట్లయితే LG G8X ThinQ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అనమాట. సో ఇదైతే మనకి OLED డిస్ప్లే కాబట్టి మనకి డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇందులో జనరల్గా చెప్పుకుంటే మిగతా ఫోన్స్తో పోల్చుకుంటే శాంసంగ్ కానీ LG కానీ డిస్ప్లేస్ అనేవి చాలా బాగుంటాయి. సో ఇది క్విక్ సెటప్ చేసి మనం మెయిన్ స్క్రీన్లో కలుసుకుందాం. సో ఫోన్ యొక్క హోమ్ స్క్రీన్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ ఇది OLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే కూడా మనకి అందుబాటులో ఉంటుంది. అలాగే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది అనమాట. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడాను మనకి అక్యురసీగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే దీని బ్రైట్నెస్ లెవెల్స్ కానీ ఏదైనా సరే మిగతా ఫోన్స్తో పోల్చుకుంటే చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్లో వెళ్ళి చూసుకున్నట్లయితే అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు మీరు ఆండ్రాయిడ్ వెర్షన్ 10తో వస్తుందన్నమాట. జనరల్గా గ్లోబల్గా లాంచ్ అయిన ఫోన్లో అయితే మనకి ఆండ్రాయిడ్ వెర్షన్ 9 ఉండేది. బట్ ఇండియాలో ఫ్లిప్కార్ట్ సేల్స్లో వచ్చిన ఫోన్లో మాత్రం ఆండ్రాయిడ్ 10కి అప్గ్రేడ్ అయ్యి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ కెమెరా ఇంటర్ఫేస్ అయితే మనకి జనరల్గా LG ఫోన్స్లో ఎలా ఉంటుందో సేమ్ అట్లానే ఉందన్నమాట. కెమెరా ఇంటర్ఫేస్ అలాగే పోర్ట్రేట్ ఉంది, అలాగే స్టూడియో మోడ్ ఉంది. స్టూడియో మోడ్లో మనం ఎంతవరకు బ్లర్ కావాలో అదంతా కూడాను మనం బ్లర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మాన్యువల్ కెమెరా, ఈ మాన్యువల్ కెమెరాలో ఏంటంటే మీకు ఏ సెట్టింగ్స్ కావాలో ఎంతవరకు కావాలో అవన్నీ కూడాను మీరు మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మోర్లోకి వెళ్తే స్టోరీ షాట్ అని చెప్పేసి ఉంది, అలాగే టైం ల్యాప్స్ ఉంది, పనోరమా, స్లో మోషన్స్, యూట్యూబ్ లైవ్ కూడా ఉంది, అలాగే నైట్ వ్యూ, మాన్యువల్ వీడియో, ఫ్లాష్ జంప్ కట్ అనమాట. సో ఇవన్నీ కూడాను మనకి కెమెరా గురించి అనేది నేను డెడికేటెడ్గా ఒక వీడియో చేసి కెమెరా రివ్యూ అనేది అందులో మనం చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఈ ఫోన్కి ఈ డ్యూయల్ స్క్రీన్ అనేది ఎలా కనెక్ట్ చేయాలనేది చూసుకుందాం. అండ్ ఇది ఓపెన్ చేసి జస్ట్ మనకి ఏం లేదు, ఇక్కడ మనకి టైప్ సి కనెక్టర్ అనేది ఉంది కదా, ఆ కనెక్టర్లో ఇది ఇన్సర్ట్ అయినట్లు చూసుకొని సో ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది అనమాట. సో ఆటోమేటిక్గా మనకి అప్డేట్ కూడా ఒకటి రావడం జరిగింది. అప్డేట్ అనేది మనం చూసుకునే తర్వాత చేసుకుందాం. సేమ్ స్క్రీన్స్ మనకి ఈ స్క్రీన్ ఏదైతే క్వాలిటీ ఉందో పైన అటాచ్ చేసిన స్క్రీన్ కూడా మనకి సేమ్ క్వాలిటీతో రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇలా చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ టైము అలాగే నోటిఫికేషన్ LED కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ స్క్రీన్ మనకి పెట్టినప్పుడు కొంచెం ఫోన్ అయితే బల్కీగా ఉంది. సో 2 స్క్రీన్తో వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ అయితే కూడా మనకి లుక్ అనేది బాగుంది.
అండ్ ఇక్కడ లెదర్ టైప్ ఫినిష్ అయితే వచ్చిందనమాట కిందన. మనం ఏదైనా ఫోన్ పట్టుకునేటప్పుడు ప్రీమియం లుక్ అయితే ఉంటుంది మనకి. సో బాటంలో మనకి ఛార్జింగ్ కనెక్టర్ ఉంది, అలాగే ఇది డ్యూయల్ స్పీకర్తో వస్తుందన్నమాట. సో ఇది ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మెయిన్ ఈ స్క్రీన్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మల్టీ టాస్కింగ్కి మనకి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇందులో గ్యాలరీస్ కానీ లేదంటే మెసేజింగ్ యాప్ ఇందులో ఉందనుకోండి, మీరు ఇందులో మెసేజ్ చేస్తూనే ఇందులో మల్టీ టాస్కింగ్గా ఇంకేదైనా యాప్ వాడుకోవచ్చు అనమాట. లైక్ ఏదైనా గేమ్స్ కానీ లేదంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇంకేదైనా చూసుకోవాలన్నా ఇలా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఈ ఎడ్జ్లో ఒక యారో మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. స్వైప్ స్క్రీన్స్ అని చెప్పేసి, అలాగే షో మెయిన్ ఆన్ డ్యూయల్ స్క్రీన్ అని చెప్పేసి. షో మెయిన్ ఆన్ డ్యూయల్ స్క్రీన్ కొట్టామంటే ఇందులో ఉన్న కంటెంట్ అనేది ఈ స్క్రీన్కి షిఫ్ట్ అయిపోతుంది అనమాట. సో ఆటోమేటిక్. సో డ్యూయల్ స్క్రీన్ ఆన్ మెయిన్ ఇది కొట్టినట్లయితే ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. టర్న్ ఆఫ్ డ్యూయల్ స్క్రీన్ ఇది కొట్టినట్లయితే ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ అనేది ఆగిపోతుంది. టర్న్ ఆన్ డ్యూయల్ స్క్రీన్. సో ఇక్కడ నుంచి మీరు ఈ స్క్రీన్ యొక్క ప్రతిదీ కూడాను మీరు ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ డ్యూయల్ స్క్రీన్ ఫోన్ గురించి చూసారు కదా. అండ్ ఫర్దర్ వీడియోస్లో మనం దీంతో ఒక కెమెరా ఎలా ఉంది, అలాగే బ్యాటరీ బ్యాకప్ ఎలా వస్తుంది, ఈ అన్ని డీటెయిల్స్ కూడాను మనం ఫుల్ రివ్యూలో చూసుకుందాం. ఫ్రెండ్స్ చూసారు కదా LG G8X యొక్క అన్బాక్సింగ్. అండ్ ఫోన్ అయితే నేను ప్రజెంట్ ప్రైమరీ ఫోన్గా కొద్ది రోజులు యూజ్ చేసి ఇందులో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఏంటి, అలాగే ప్రోస్ అండ్ కాన్స్ అనేవి మనం నెక్స్ట్ ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం. అలాగే దీని కెమెరా గురించి కూడాను ఒక డెడికేటెడ్గా వీడియో అనేది చేస్తాను మ్యాక్సిమం. అండ్ దీని ఛార్జర్ విషయానికి వస్తే జనరల్గా 18 వాట్ అవుట్పుట్ ఉన్న ఛార్జర్ ఏదైనా సరే ఇది రిసీవ్ చేసుకుంటుంది. యాక్చువల్లీ LG ఛార్జర్ అయితే 21 వాట్ ఛార్జర్ అనేది వస్తుందన్నమాట. సో 18 వాట్ కానీ 21 వాట్ కానీ ఎవరి దగ్గర అవైలబుల్గా లేనట్లయితే మీరు మీ దగ్గర ఉన్న పవర్ బ్యాంక్స్ అనేవి జనరల్గా ఇప్పుడు 18 వాట్ పవర్ బ్యాంక్స్ అనేవి అన్నీ వస్తున్నాయి. ఆ పవర్ బ్యాంక్ నుంచి వీళ్ళు ఆల్రెడీ కేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆ కేబుల్ యూజ్ చేసి మీరు ఛార్జ్ పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టెక్నాలజీ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలీ సైనింగ్ ఆఫ్.